మాకత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు శిలువ బలియాగం అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరము కూడా గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు ధ్యానించుకుంటాం. అదేవిధంగా చాలామంది కోరిక మేరకు 7 మాటలను ఒక్కొక్క మాట ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందుకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానిలో భాగంగా మొదటి మాట ఈ వీడియోలో మనం వివరించుకోబోతున్నాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యంలో, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమన్నారు. ఇది మొదటి మాట. ఫర్గివ్ దెమ్ అని లూకా సువార్తలో మనకు కనిపిస్తుంది. అది గోల్గొతా ప్రాంతం, కపాలం అనబడిన స్థలం, నేరస్తులను మరణశిక్ష విధించేటువంటి స్థలం. ఆయనతో పాటు 2 దొంగలు కూడా ఉన్నారు. ఆ 2 దొంగలు కూడా శిక్షించబడ్డారు. ఇప్పుడు ఆ దొంగలతో పాటు యేసుక్రీస్తు వారిని శిలువపై వేలాడదీసి చంపాలి. శిక్ష వేసింది ఎవరు? శిక్ష వేసింది పొంతు పిలాతు. వేయమన్నది ఎవరు? వేయమన్నది యూదులు. కానీ ఆ శిక్షను వేసేది, అమలుపరిచేది ఆ సైనికులు, ఆ సైన్యాధిపతి. వారంతా చిత్రహింసలు చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఈడ్చికెళ్తున్నారు. శిక్ష అనేది భయంకరంగా అమలు చేస్తున్నారు. దారుణంగా చిత్రహింసలు చేసి శిలువకు మధ్యలో పెట్టి 2 చేతుల్లో మేకులు కొట్టి, కాళ్లకు కూడా మేకులు కొట్టి శిలువ మీద వేలాడదీశారు. అలా శిలువ మీద వేలాడుతూ పలికినటువంటి మాటలే ఈ 7 మాటలు. అలా ముందుగా పలికినటువంటి మాటే ఈ మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో తెలియదు గనుక వీరిని క్షమించండి అని. ఫర్గివ్ దెమ్ ఫాదర్ అని ప్రార్థన చేశాడు. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. శిలువ శిక్ష వేస్తున్నారు, అనేక శిక్షలు వేశారు. కానీ ఎప్పుడు మాత్రం కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం అద్భుతంగా, మునుపు ఎన్నడూ లేని విధంగా ఉంది. అంతగా గమనిస్తున్నారు. అలాగే వారు వేసినటువంటి అన్ని శిక్షల కంటే ఈ శిక్ష అతి దారుణంగాను, అతి భయంకరంగాను ఉంది. అలాంటి క్రూరత్వ తత్వము నుంచి కదిలిపోయి నిస్సత్తువుగా, భావరహితంగా మారిపోయారు. ప్రకృతి కూడా భూకంపం వస్తుంది, విలపిస్తుంది, విపరీతమైన గాలి, మొత్తం చీకటి. ఇవన్నీ చూస్తున్నారు, గ్రహించారా సైనికులు. వారి కోసం అంటున్న మాటే ఈ మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో తెలియదు గనుక వీరిని క్షమించమని. మొదటగా ఆ సైనికులు ఒక నేరస్తునిగా భావించి సిలువను ఎక్కించడానికి చాలా క్రూరంగా ప్రవర్తించారు. మేకులు కొట్టారు, తాళ్లతో కట్టారు, ఆయన్ని పైకి ఎత్తారు. ఆ సిలువ ఎత్తినప్పుడు ముందుకు వెనక్కి ఊగుతూ ఉండటం, ఆ సిలువను ఆ రంధ్రంలో నిటారుగా ఉంచడానికి ఆయన్ని ఎంత హింసించారో. వేలాడుతున్నాడు. ఆయన చనిపోయేంత వరకు కూడా చుట్టూ ఉంటారు, అలాగే జూదమాడతారు. ఆయన వస్తువులు, వస్త్రాలు ఎవరికి కావాలో అని లాటరీ వేసుకుంటారు. అలాంటి క్రూరుల కోసం సిలువ వేయబడిన ఆయన, ఆ క్రిమినల్ అనుకునేటువంటి ఆయన, వీరి గురించి అంటున్న మాట ఇది, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని. ఇది ఒక ప్రార్థన, అన్సెల్ఫిష్ ప్రేయర్. ఈ మాట నెమ్మదిగా కాదు, గట్టిగా బిగ్గరగా చదివి చూడండి, మనకు అర్థమవుతుంది ఈ ప్రార్థనలో ఉన్న డెప్త్ అనేది. ఆయన ఏమి చెబుతున్నారు? చివరి గడియల్లో ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒక విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆయన కోసం అడగటం లేదు, ఆయన్ను రక్షించుకోవాలని కాదు, ఆయన్ని రక్షించమని అడగటం లేదు, కాపాడమని అడగటం లేదు, ఆ చిత్రహింసలు తప్పించుకోమని కూడా కోరటం లేదు. ఇక్కడే ఒక విషయాన్ని గమనించాను. సో వర్డ్ ఈజ్ లవ్. ఆ మాట ప్రేమ. అట్ హిజ్ లాస్ట్ ఎక్స్ట్రీమిటీ లవ్, జీసస్ లవ్. యేసుక్రీస్తు ప్రేమ కనిపించింది, క్షమించే గుణం కనిపించింది, ఎదుటి వారిని అర్థం చేసుకునేటువంటి స్వభావం కనిపించింది. అంత క్రూరమైన పరిస్థితుల్లో కూడా ప్రేమ తత్వం కనిపించింది. ఆయన ప్రేమను చూపించాడు. అందుకే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించు అని. అంతేకాదు శత్రువుని కూడా ప్రేమించే తత్వాన్ని ఆయన నేర్పించాడు. ఇదే మొదటి మాట. ఆ మాటలో ఉన్నది ప్రేమ. ఇంకా ఈ మాటను లోతుగా అర్థం చేసుకుందాం. ఈ మాటలో ముందుగా విజ్ఞాపన ఎవరికి అంటే తండ్రి అని, ఫాదర్ అని పిలిచాడు. ఎ టర్మ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎండీర్స్మెంట్. ఆయన ప్రేమ శిలువ శిక్ష అమలు చేసిన ఆ సైనికుల కోసమే కాదు, దేవుని పట్ల సున్నితమైన ప్రేమ. అది ప్రార్థనగా మారింది. ప్రార్థన మొదటగా వచ్చింది. ఒక ప్రక్క శిలువ మీద వ్రేలాడుతూ నరాలలోనూ కూడా నొప్పితో రక్తమంతా కారుతూ శరీరమంతా చిత్రహింసలు చేయబడినటువంటి ఆ సమయంలో, ఆ పరిస్థితిలో ప్రాణం పోతుంది. ప్రాణం పోయేటువంటి ఆ టైంలో మనము కేవలం ఒక్క వ్యక్తితో మాత్రమే మాట్లాడగలం.
అది దేవునితో, అదే దేవుడు. ఆ దేవునితో ఆయన కోసం కాదు, ఇతరుల కోసం చేస్తున్నారు ఆయన. అది ప్రేమ. ఆయన మాత్రమే చూపగలిగేటువంటి ప్రేమ. అది కూడా చిత్రహింసల మధ్య ప్రాణం పోయేటువంటి యేసయ్య మాత్రమే చూపిన ప్రేమ అది. అందుకే తండ్రి అని, ఫాదర్ అని పిలుస్తున్నాడు. మనకు తెలుసా కొన్ని అర్థాలు ఉన్నాయి. గాడ్ అనేటువంటి పదం దైవిక స్వభావాన్ని, దైవాన్ని గుర్తు చేసేటువంటి పదం. లార్డ్ అంటే ప్రభువా, ప్రభువా అనే పదం, లార్డ్ అనే పదం అత్యున్నత స్థాయిలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని హానర్ చేస్తూ పలికేటువంటి పదం అది. అందుకే యూదులు యెహోవా దైవిక నామానికి బదులు ఇలా ప్రభువుని అని, లార్డ్ అని పలికేవారు. నెక్స్ట్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుడు అని అర్థం. ఇది గ్రేట్ పవర్ని తెలియచేయడానికి పలికేటువంటి పదం. అలాగే ఇప్పుడు మన పదం ఫాదర్, ఫస్ట్ ఫార్మోస్ట్ ఎ టర్మ్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ఎండర్మెంట్. ఇది ఒక ఫ్యామిలీ పదం మాత్రమే. ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా పిలిచేది కాదు. ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అనరు, ఎలా పడితే అలా ఫాదర్ అని చెప్పరు. ఫ్యామిలీలో, ఈ ఫ్యామిలీ సర్కిల్లో ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ అబ్బా అనేది. అదే తర్వాత డాడీగా ట్రాన్స్లేట్ అయింది. యేసుక్రీస్తు వారు ఆయన తండ్రిని అరామిక్లో పిలిచారు గనుక అంత రిలేషన్షిప్ ఉంది, ఫ్యామిలీ సర్కిల్ రిలేషన్షిప్ ఉంది. మనము కూడా పిలవగలుగుతున్నామంటే మనం ఆయన పిల్లలుగా, ఆయన మన తండ్రిగా భావించి ఉన్నాం గనుకే మనం పిలుస్తూ ఉన్నాం. కానీ ఎలా పడితే అలా పిలిచేది కాదు, ఎవరు పడితే వారు పిలిచేది అంతకన్నా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మార్కు 14 ప్రకారం గెత్సెమనే తోటలో కూడా ఆయన తండ్రిగానే, ఎప్పుడూ కూడా ప్రార్థనలో కానీ బయట కానీ తండ్రిగానే ఆయన సంబోధిస్తూ ఉండేవారు. అలాగే మనం పలకగలుగుతున్నాం, అనగలుగుతున్నాం, తండ్రిగా స్వీకరించగలుగుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి చివరి గడియల్లో, ఆఖరి గడియల్లో పలికినటువంటి మాటలో యేసుక్రీస్తు వారు దేవుణ్ణి అడ్రస్ చేయడానికి సింపుల్ టర్మ్ తండ్రి అని పిలిచారు. అందుకే దేవునికి మనకి ఉన్న సంబంధం కూడా ప్రార్థన ఎలా చేయాలి అని శిష్యులు అడుగుతూ ఉంటే ఆయన వివరించారు చూడండి. పరలోకమందున్న మా తండ్రి అని మత్తయి సువార్త 6:9 ప్రకారం తండ్రి అని పిలవగా ఆయన దేవుని బంధాన్ని, ప్రేమను, ఆయన నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని తెలియచేస్తుంది. సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద గాడ్ అండ్ సన్. క్లోజ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది వారిరువురి మధ్యలో. కాబట్టి తండ్రి అనే పిలిచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసము అంటే అక్కడ వారు అని ఉంది. వీరిని క్షమించండి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు కనుక వారిని క్షమించండి. ఇక్కడ వారు, వీరు అంటే ఎవరు వీళ్ళు? హూ డస్ ద దెమ్ రిఫర్ టు? వారు అనగా, వారిని అనగా ఎవరు వీళ్ళు అంటే వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వారిని క్షమించండి. సో వీళ్ళు ఎవరు మనం చూద్దాం. క్షమించమంటున్నారు కానీ వీళ్ళెవరు, వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. ఎంతమంది వస్తారో కూడా చూద్దాం. వాటి పాసిబిలిటీస్ అన్నీ కూడా మనం ప్రయత్నం చేద్దాం. మొదటగా కనిపించేది ఎవరు అంటే సోల్జర్స్, సైనికులు, రోమన్ సైనికులు. వీళ్ళు ఆయన ప్రార్థించింది రోమన్ సోల్జర్స్ కోసం, ఆ సైనికుల కోసం, రోమా సామ్రాజ్యపు సైనికుల కోసం, చిత్రహింసలు చేసినటువంటి ఆ సైనికుల కోసం. ఇది మొదటిది. కపాలం అనబడినటువంటి గోల్గోతా ప్రాంతంలో ఆయన్ని హింసించి చంపినటువంటి వారే ఈ సైనికులు. వారు అనేక మానవ జీవితాలను ఆర్పేసినటువంటి వారు, అనేక మందికి శిక్షలు వేసి చంపినటువంటి వారు, కనికరమే లేకుండా క్రూరాతి క్రూరంగా చంపినటువంటి వారు. వారు కావాలని చేసింది కాదు, వారి జాబ్ అది, వారికి తప్పదు, నో చాయిస్. వారు పిలాతు ఆజ్ఞని నెరవేర్చాలి కాబట్టి నెరవేరుస్తున్నారు. కానీ వీరికి వాస్తవం ఇప్పుడు తెలిసింది. అద్భుతాన్ని చూశారు, ఆయన మాటలు గ్రహించారు, భయం కలిగింది. అప్పుడు అంటున్నారు చూడండి మత్తయి సువార్త 27:54 లేఖనాల్లో, ఈయన నిజముగా దైవ కుమారుడే, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు, చూశారు, ఆయన మాటలు గ్రహించారు. మునిపెన్నడూ లేని విధంగా ఉంది ఈ శిక్ష, మునిపెన్నడూ లేని విధంగా ఉన్నారు ఈ సిలువ మీద వేలాడుతున్నటువంటి వారు. ఈయన ఎవరో సాధారణ మానవ వ్యక్తి అయితే మాత్రం కాదు అని వారికి అర్థమయ్యింది. ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నారు. వారి శతాధిపతి కూడా అంటున్నాడు, సైనికులు కూడా అంటున్నారు, ఒప్పుకున్నారు, నమ్మారు. ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా నీతిమంతుడే అని. మరి ఇలాంటి వారినే క్షమించాడు యేసుక్రీస్తు వారు. క్షమించమని దేవుణ్ణి వేడుకున్నారు. క్షమాపణ దొరికింది సైనికులకి, ఈ రోమన్ సైనికులకి క్షమాపణ దొరికింది. తర్వాత వారిలో ఎవరు ఉన్నారు అంటే పొంతు పిలాతు. పొంతు పిలాతు ఎవరు? శిక్ష వేసినటువంటి గవర్నర్, ఆ రోమన్ గవర్నర్ ఈయన పొంతు పిలాతు. ఈయన క్షమాపణకు బెటర్ క్యాండిడేట్. అంటే శిక్ష వేసింది ఈయనే.
వారి లా చట్టాలకు కానీ వారి న్యాయశాస్త్రాలకు కానీ వ్యతిరేకంగా శిక్ష వేశాడు. సిలువ వేయమని ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు వారిని నిజాయితీని అర్థం చేసుకున్నాడు. వారి నిజాయితీ అర్థమైంది. నీతిమంతుడు అని తెలిసింది. ఏ తప్పిదము చేయలేదని, ఆయనలో ఏ తప్పిదము లేదని వారికి అర్థమైంది. అయినా సరే శిక్షించవలసి వచ్చింది. అవును, తప్పలేదు. యూదుల యొక్క లీడర్సు, వారి పెద్దలంతా కూడా ప్రెజర్ తీసుకొచ్చేశారు. పైగా ఆయన గవర్నర్ స్థానంలోనే వచ్చాడు. రాజు లేడు గనుక ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి గవర్నర్ పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి అది. గవర్నర్గా ఉన్నాడు. ఆయన తీర్పును కాదంటున్నారు వీళ్ళు, వద్దంటున్నారు వీళ్ళు. పస్కా పండుగ కదా విడిచిపెడదామంటే లేదు, బరబ్బాను విడిచిపెట్టండి, ఈయన మాకు వద్దు, సిలువ వేయండి అని చెప్పి వారు ప్రెజర్ తీసుకొస్తున్నారు. కాబట్టే చట్టాలు కాకుండా, న్యాయము లేకుండా, న్యాయశాస్త్రాలకి అతీతంగా, న్యాయశాస్త్రాలకు విరుద్ధంగా సిలువ వేయమని ఒత్తిడి తీసుకువచ్చేసరికి ఆయన శిక్ష వేయమని ఆర్డర్ పాస్ చేసేశాడు. సంతకం కూడా పెట్టేశాడు. కానీ గమనించండి, అందరి ముందు ఈ పాపానికి నాకు సంబంధం లేదని, చేసిన దారుణాలకి ఇది చాలా దారుణమని, నీతిమంతుని శిక్షించడం నా వల్ల కాదు అని ఆయన చేతులు కడిగేసుకుంటారు. ఆయన చేతులు కడుగుతారు పబ్లిక్గానే, అందరి ముందునే. మత్తయి సువార్త 27:24 చూడండి. నాకు ఈ పాపం అంటకూడదు అని, వారి కుటుంబాల మీద అంటకూడదు అని ఆయన చేతులు కడిగేస్తాడు. ఆ టైంలో యూదారాజు లేడు. రోమన్ సామ్రాజ్యపు గవర్నర్గా వచ్చాడు పొంతు పిలాతు. రాజ్యం కోసం, రాజసింహాసనం కోసం అక్కడ పోటీలో ఉంది. గట్టి ప్రయత్నం జరిగేటువంటి టైం ఇది. అందుకే ఆ బలహీన టైంలో పిలాతు కూడా యూదుల నాయకులకు వ్యతిరేకత చూపించలేకపోయాడు, వారిని కాదనలేకపోయాడు. అతని బలహీనతని అర్థం చేసుకునే ప్రభువారు క్షమించమని కోరారు. పొంతు పిలాతు కూడా క్షమాపణ పొందినటువంటి వ్యక్తులలో కూడా ఉన్నటువంటి వారిగానే మనం చూస్తాం. తర్వాత వ్యక్తులు ఎవరు అంటే ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ అంటాం. దేవాలయపు ప్రధాన యాజకుడు, అలాగే శాస్త్రులు, స్క్రైబ్స్ అంటాం. ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు కూడా ఒక బ్యాచ్. వీళ్ళు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. సిలువ వేయమని ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రైమరీ ఫోర్స్ బిహైండ్ ద క్రూసిఫిక్షన్ అంటే వీళ్ళే ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చారు, వీళ్ళే ఎక్కువగా చేశారు. ఒకసారి యేసుక్రీస్తు వారు దేవాలయంలో జరుగుతున్నటువంటి అపవిత్రతను చూశారు. అక్కడ వ్యాపారం జరుగుతుంది, దేవుని నామానికి అవమానం జరుగుతుంది అని చెప్పి ట్రేడింగ్ జరుగుతుంది, డబ్బుల వ్యాపారం జరుగుతుంది అని తరిమివేశాడు. రోక మార్పులు, జంతువులు అమ్మటాలు ఇవన్నీ కూడా చెదరగొట్టి వెళ్ళిపోమన్నారు. వీటిలో ఎక్కువగా వీరి వ్యాపార లావాదేవీలే ఉన్నాయి. పన్నులు వసూలు చేయడం, లంచం తీసుకోవడం ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి వాటిని చెదరగొట్టినందుకు కక్షగట్టి ప్రతీకార చర్యగా సిలువ వేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. మత్తయి సువార్తలో కొన్ని వాక్య భాగాల్లో మనకు తెలుస్తుంది. ప్రజలంతా యేసు వైపు వెళ్తున్నారు. వీరు చేసేటువంటి దేవుని విరుద్ధ పనులు యేసువారు ఖండిస్తున్నారు. ప్రజల ఆకర్షణ ఉంటుంది, వీళ్ళు చేసేదానికి వ్యతిరేకత ఉంటుంది. కాబట్టే అలా వారు పగ పెంచుకున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వెతుకుతున్నారు, చూశారు. అందుకే ఇస్కరియోతు యూదాని నమ్మించి ద్రోహం చేయమని అతనికి లంచమిచ్చారు, నాణాలు ఇచ్చారు. మత్తయి సువార్త 24 ఈయన్ను బట్టి గెత్సెమనే తోటలో ఆయన్ని పట్టుకునేందుకు సైనికులను కూడా పంపించారు. మత్తయి సువార్త 26:47 సన్హెద్రిన్ సభలో కూడా అబద్ధంగా, అన్యాయంగా నేరారోపణ చేశారు. వారి దగ్గర పూర్తి అధికారం లేదు అని పొంతు పిలాతు దగ్గరికి తీసుకువచ్చారు. ప్రజలని, యూదులని ప్రేరేపించారు. సిలువ వేయమని గట్టిగా డిమాండ్ చేసేలా వారిని ప్రోత్సహించి ప్లాన్ చేశారు. అలాంటి అన్యాయపు తీర్పు వెనకాల వీరి పాత్ర కూడా ఉంది, ప్రధాన యాజకుడు, శాస్త్రుల యొక్క పాత్ర. మేబీ ఆయన మాట వెనుక, క్షమాపణ వెనుక అసలు కారణమైనటువంటి వీరిని కూడా క్షమించేటువంటి గుణమైనది. క్షమించమని యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశారు. మేబీ ఆ క్షమాపణలో వీరు కూడా ఉండవచ్చు. తర్వాతది ఎవరు అంటే పరిసయ్యులు, సద్దుకయ్యలు. యేసుక్రీస్తు వారికి మొట్టమొదటి శత్రువులు వీళ్ళే. అంటే ఆయన శత్రువుగా ఎప్పుడు భావించలేదు, వీరే ఆయన శత్రువుగా భావించారు. మొదటి నుంచి క్రీస్తు వారిని తప్పుపడుతూ, విరోధంగా చూస్తూ శత్రువులుగా భావించారు. ఈ సద్దుకయ్యలు ఆయన్ని కించపరచాలని, అవమానపరచాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. మత్తయి సువార్త 22 కనిపిస్తుంది. యేసు వారిని చంపాలని చెప్పి మొదటి నుంచి ప్రయత్నం చేసింది కూడా వీళ్ళే, పరిసయ్యులు, సద్దుకయ్యలే. వీరే మొట్టమొదటిగా పన్నాగం పన్ని, కుట్ర పన్ని ఆయన ఎప్పుడు దొరుకుతారా అని వెతుకుతూ చూస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 12:14 ఇలాంటి సమయంలో నేడు ఉన్నటువంటి ఈ టైంలో యేసుక్రీస్తు వారు గనక మీ సంఘాలకు వస్తే, మీ చర్చెస్కు వస్తే, మీ సంఘంలోనికి వస్తే
అందరూ యేసుక్రీస్తు వారిని విమర్శిస్తారు, బహిరంగంగానే దూషిస్తారు. ఎందుకో తెలుసా, నేటి క్రైస్తవ సంఘాల్లో చాలా చోట్ల అందరూ ఉన్నది పరిసయ్యులు, సద్దుకయ్యలే ఉన్నారు. ఈ సద్దుకయ్యలు, పరిసయ్యలే ఉన్నారు, సంఘాల నిండా వారే ఉన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఆలయపు నిర్మాణం కానీ, ఆలయంలో జరిగేటువంటి ప్రక్రియ కానీ అంతా మార్చేశారు. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి నేడు జరుగుతున్నాయి కూడా అలాగే ఉన్నాయి, అంతా మారిపోయినాయి. పరిసయ్యులు, సద్దుకయ్యలే ఎక్కువయ్యారు. వారికి నచ్చడం లేదని దైవ విరుద్ధ పనులు ఎన్ని జరగటం లేదు నేడు. నిజంగా ఆయన గనక వస్తే ఆయన్ని నాశనం చేయాలని కుట్ర కూడా పన్నుతారు. నిజంగానే యేసుక్రీస్తు వారు ఇలాంటి రిలీజియస్ పవర్స్కి, ఇలాంటి ర్యాసిస్టులని ఖచ్చితంగా ఖండిస్తారు. నేటి సమాజం, సంఘం అలానే ఉన్నాయి. ఈనాడు అలానే పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా అలాగే ఆనాడు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమి చేస్తున్నారో వారికి కూడా తెలియటం లేదు. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, మీరు, నేను, అందరము కూడా నేడు ఉన్నటువంటి సంఘం, మీరు నేను కూడా అందులో ఉన్నాం. ఆయన్ని సిలువ మీదకు పంపిన పాత్రలో మనం కూడా ఉన్నాం. మన పాపాలు, మన అవినీతి, మన బలహీనతలు అన్నీ కూడా అవన్నీ హేళన చేస్తున్నాయి. వారు అక్కడ సిలువ వేసింది కూడా మన కోసమే. అప్పుడు వారు సిలువ వేయకుంటే ధర్మశాస్త్ర సంఖ్యలు తెగేవి కాదు. ఆయన సిలువ మోయకపోతే పాత నిబంధన కాడి మనం మోయవలసి వచ్చేది. ఆయన సిలువ వేయబడకపోతే పాతాళపు సంఖ్యలు తెగేవి కాదు. ఆయన మరణించుకుంటే మరణపు ముళ్ళు మనకు విరిగేది కాదు. ఆయన సిలువ వేయబడకపోతే పాతాళపు పందిలుగా మనం ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. నిత్య మార్గం మనకు మూయబడే ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆయన ప్రాణత్యాగం మనకు విముక్తి, మన విముక్తి కోసం, మన నిత్య జీవితం కోసం. జీవపు మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది అన్నారు మత్తయి సువార్త 7-13-14 వాక్యాల్లో. ఆయన మన భారాన్ని తనపై వేసుకొని శిక్ష విధిలో ఉండి మనకు విముక్తి కలిగించారు. అందుకే నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. 1 పేతురు పత్రిక 3:18 ప్రకారం. అందుకే మన సంఖ్యల నుంచి విడుదల చేయబడ్డాం. ఆయన నుండి మనం విడుదల పొందుకున్నాం. అప్పుడే క్షమించబడ్డాం. అందుకే ఆయన క్షమించారు. ఆయన ఇల్యూజన్లో ఏమీ లేరు. జరిగేదంతా ఆయనకి తెలుసు. ఏమి జరుగుతుందో కూడా తెలుసు. అసలు భూమి మీదకు ఎందుకు వచ్చారో కూడా శిష్యులకు చాలా క్లియర్గా చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. అనేకులకు ప్రతిగా, విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికే వచ్చారు అని వాక్యం చెబుతుంది 45వ వాక్యం నుంచి. ఇది ముందుగానే చెప్పారు. ఆయన ముందుగానే చెప్పినటువంటి వాక్యం ఇది. వచ్చిందే మనల్ని విముక్తిని చేయడానికే వచ్చారు, చనిపోవడానికే వచ్చారు. అలా వచ్చి మనకు విముక్తిని అనుగ్రహించి చనిపోయి మనల్ని క్షమించారు. మనకు ఆ యొక్క భీతి నుంచి విడుదల కలిగించారు. ఆ ఊబి నుంచి మనల్ని రక్షించారు. అదే రక్షణ మనకు అనుగ్రహించబడింది. సో వీరంతా కూడా ఉన్నారు అక్కడ. వారు అంటే వీరంతా ఉన్నారు అక్కడ. రోమన్ సైనికులు, రోమన్ శతాధిపతి, పొంతు పిలాతు, ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసర్యులు, సద్దుకయ్యలు, యూదుల పెద్దలు, ఆఖరికి మనము కూడా. సో ఇలాంటి వ్యక్తుల కోసం యేసుక్రీస్తు వారు తండ్రిని రిక్వెస్ట్ చేస్తున్నారు. సిలువలో మొట్టమొదటిగా ఆయన గురించి కాకుండా మన గురించి ప్రార్థన చేస్తున్నారు. అంటే చేసినటువంటి తప్పిదం ఎవరైతే చేశారో ఆ సైనికుల గురించి. యేసు వారిని అంత క్రూరంగా చంపినటువంటి వాళ్ళకి ఎంత శిక్ష? దేవుడు వారి పాపాలకు బాధ్యుల్ని చేస్తాడా? ఆ భారాన్ని తీరుస్తాడా? విచిత్రం ఏంటంటే చేయడానికి చేయరాని పని చేసి ఆఖరికి ఆయన్ని చంపినా కూడా ఆయన క్షమించారు. ఆ భారాన్ని కూడా ఆయనే మోశాడు. శిక్షించిన వారు, శిక్షను అమలు చేసిన వారు, శిక్ష వేయమని కోరిన వారు అందరూ కూడా చూశారు ఆయన అద్భుతాన్ని, ఆయన బోధలని, ఆయన కార్యాలని. ఆ దైవకుమారుడు స్వయంగా చెప్పినటువంటి సత్యాన్ని కూడా విన్నారు. కానీ ఆయన మరణాన్ని కోరుకున్నారు. అలాంటి వారిని ఎంతైనా శిక్షించవచ్చు. మన చట్టాల ప్రకారం ఆఖరిగా ఆ ఉరి కూడా వేయవచ్చు. చట్టాలు మీరి వాటికి వారి హృదయాలు భ్రష్టు పట్టబడ్డాయి. అర్థం చేసుకోవడం లోపించింది. అందుకే పౌలు అంటాడు, ఇహలోక అధికారులలో ఎవరికీ కూడా అర్థం కాలేదు. అది తెలిస్తే ఆ మహిమ స్వరూపి అయినటువంటి ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అని రాశాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఆయన మాట్లాడాడు ఇలా. వారి హృదయాలు పాడైపోయి భ్రష్టు పట్టాయి కాబట్టి అర్థం చేసుకోలేదు. అర్థమైతే నిజంగా ఆయన శిక్ష వేయకపోదురనే పౌలు అంటున్నాడు. అయినా సరే ఆయన క్షమించారు. సిలువపై యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ ప్రార్థన దేవుడు మనల్ని ఎలా క్షమిస్తారో అనేటువంటి దానికి అర్థమయ్యేలా ఒక మార్గం కూడా కనబడింది. ఒక మార్గం కూడా తెలియచేయబడింది. క్షమించటం అంటే ఏంటో తెలుసా? క్షమించటం అంటే ఏదో సారీ చెప్పి వదిలేయడం కాదు. అది గ్రీకు పదం నుంచి వచ్చింది. అపియమి అనేటువంటి ఒక పదం నుంచి వచ్చింది. దాని అసలు అర్థం టు సెండ్ అవే అని. అంటే పూర్తిగా విడిచిపెట్టేయడం, దూరంగా తీసేయడం అని అర్థం. ఏదో సరే క్షమించేశానులే అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకోవడం, మనసులో పెట్టుకోవడమే కాదు, పూర్తిగా విడుదల, విముక్తి చేయడం. గ్రీకు కమర్షియల్
పాపిరస్ ఫ్రాగ్మెంట్స్లో ఇలాంటివి చాలా కనిపిస్తాయి. దాంట్లో పూర్తిగా క్యాన్సిల్ అని అర్థం. సో లీగల్గా ఇద్దరి మధ్య జరిగేటువంటిది పూర్తిగా రద్దు చేయబడ్డింది అని చెప్పి ఉంటుంది అక్కడ. అంటే ఇది లీగల్గా ఇద్దరి మధ్య జరగాల, ఇద్దరి మధ్య జరిగితేనే పూర్తి క్షమాపణ. ఎలా అంటే ఒక్కరు ఎవరో చేస్తే రెండోది కాదు, ఎవరు ఒకరు క్షమిస్తే రెండో వాళ్ళు చేయకపోతే కాదు, ఇద్దరి మధ్య ఉండాల్సిందే. దీని అర్థం కరెక్ట్గా చెప్తారు చూడండి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:12 వాక్యంలో, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించబడాల, మా అపరాధములు మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములు క్షమించబడాల. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్తారు. అంటే ఆయన వంతు అయిపోయింది, ఇప్పుడు రెండు వైపులా జరగాలి కాబట్టి ఆయన వంతు అయింది. ఆయన క్షమించేశారు, ఆయన విముక్తినిచ్చారు, ఆయన విడుదలనిచ్చారు, మనల్ని క్షమించారు. ఒకవైపు అయ్యింది, మరి మన వైపు, మరి మనం ఆ విడుదల పొందాలన్నా ఆయన మార్గంలో ఉండాలన్నా మనం క్షమించాలి కదా, ఆ క్షమించబడాలి కదా, మనం కూడా క్షమించబడాలి, మనము క్షమించాలి. యేసుక్రీస్తు వారు మరణ సమయంలో భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మీద వ్రేలాడుతూ మనకు నేర్పినటువంటి పాఠం ఇది. ఇది గుణపాఠం మనందరి కోసం నేర్పిస్తున్నాడు. ఆయన పలికినటువంటి మొదటి మాట యొక్క సారాంశం, దాని అర్థం అయితే ఇది. సో యేసుక్రీస్తు వారి యొక్క 7 మాటలను కూడా చాలా సంఘాల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే రకరకాలుగా వాటిని చెప్తూ ఉంటారు. కేవలం వాక్యంలో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి 7 మాటలు కూడా ఒక్కొక్కటిగా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి మాటగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇలా ఉన్నాయి. తర్వాత 2వ మాట ద్వారా మరొక వీడియోలో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడేయండి, మనల్ని బలపరచునుగాక. ఆమెన్.